కూడా పెడతాను అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది? ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అంట. ఆంధ్రాలో మరి మగవాళ్ళు కూడా ఎట్లా ఇబ్బంది పడతారంటారా ఫ్రీ బస్ కి? అది కాదు, ఇప్పటికే ముండపోసిండు ఇక్కడ ముండమోసిండు. ఏది రేవంత్ రెడ్డి గారా? తగ్గించి ఆడోళ్ళ మొగోళ్ళ పెట్టినా బాగుంటది కానీ సొంతం ఆడోళ్ళ పెట్టాకనే కూరగాయల పోయా కాదు. ఈడ ఎక్కిన ఆడది మూతికి గుడ్డ కట్టుకొని ఎంత లెక్క తిరిగి వస్తుంది, ఎంత లెక్క హైదరాబాద్ లెక్క మొత్తం తిరిగి వస్తుంది. ఇది అవసరం లేకపోయినా దాని ఇష్టం వచ్చిన పని చేసుకుని వస్తుంది అంతే. అంటే ఈ ఒక రకంగా ఉచితాలు ఇవ్వకూడదు అంటారండి మీ అభిప్రాయం? ఉచితాలు వేయకూడదు అసలు, ఉచితాలు ఇవ్వకూడదు. ఉచితాలు వేయకూడదు. ఇంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆడపడి బయలుదేరుతుంటే ఆ ఇంటమ్మని అందరు పిలుస్తున్నారా? ఆ ఇంటమ్మని ఏముంది మనం ఏడదా పోయేద్దా అని చీరలు కొనుక్కోవడం కూడా పోతున్నారు. మిర్యాలగూడ నుంచి టీ కోసం పోతుంది హైదరాబాద్. వా ఒక 5-6 కూడి టీ కోసం పోయి మళ్ళీ ఆ టీ దాకా వస్తుంది. మరి ఆ దండకంత ఎవరిని మీద పడాలి? అది మన ఇప్పుడు ఆలగడప కాంచి కోలిగట్టు ఉంది ఆడ. ఇప్పుడు కీతగూడెం ఆడికి ఎంత పడేది? మనకి 30 రూపాయల చుట్టూ వచ్చేది. ఇలా 50 రూపాయలు కట్టాలి. ఆ 50 ఇప్పుడు 50 ఇప్పుడు 50 రూపాయలు మధ్యాహ్నానికి అయితే పొలం పనులు కాడ కూడా వెళ్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా వెళ్తూనే ఉన్నారు. ఒక మాట ఎట్లా తెలిసిందండి, ఓన్లీ బస్ స్టాండ్ లోనే ఉంటేనే బస్సు ఎక్కించుకుంటే మధ్యలో ఏడా ఆపమని అంటున్నారు. నిజమేనా? తెలంగాణలో ఆపకుంటే నలుగురు తలిగి అట్టు కూడా ఎందుకు ఆపో చెప్పు. ఓయ్ నీదా బస్సు కీతరు కూడా ఎక్కిరంటే మధ్యాహ్నం పొలం దగ్గర ఆపపోతే మటుకు కండక్టర్ కూడా అట్లా ఆపుతున్నా అంతే. లెక్క నువ్వు బస్ స్టాండ్ లెక్కని మధ్యాహ్నం ఆపితే ఎక్కనియట్లే గాని అంటే మధ్యలో ఎక్కనియట్లేదని తెలిసింది. ఎలా చేసిండు? రైతు పథకాలు వచ్చినాయిగా. నాకు పింఛన్ లేదు. నాకు పింఛన్ లేదండి ఇంకా? ఏదో పెంచుతాను అన్నాడు 3000. నాకు అసలు పింఛనే లేదు. ఏదో అధికారులకు రాగల 3000 2000 చేస్తున్నాను. నాకేది లేదు. రైతు డబ్బులు ఇచ్చండి ఏమన్నా రైతు బంధుకి పొలానికి? వచ్చిందా మరి? రైతు బంధు వచ్చినాడుగా వేయలేదు మీకు? మీకు వచ్చింది? 6 ఎకరాల నుండి అసలు మరి ఎట్లా? మరి 10 ఎకరాలు రేషన్ కార్డులు అండి, సన్నబియ్యం అంటున్నారు. సన్నబియ్యం ఎట్లా అన్నారు? సన్నబియ్యం తింటున్నారా? బాగున్నాయి. అది రేషన్ కార్డు కొత్త ఇవ్వలేదు అయితే. సన్నబియ్యం పింఛన్లు అయితే 4 ఏళ్ళు అన్నాడు కానీ 2 ఏళ్ళు కూడా మరి పింఛను లేదు. మరి ఫ్రీ బస్ ఎలా ఉందండి? ఆడవాళ్ళకు పోతుంటారు. ఆడవాళ్ళ కమిషన్ అంతా మన మీద పడదు మొత్తం. ఎప్పుడైనా ఒకసారి పోతే అనుకున్నాం పోతుంది ఇక్కడ ఎక్కి దిగి పొలం కాడికి కూడా పోతున్నారు. పొలం కాడుగా పొలం కాడు కూడా ఆధార్ కార్డు అంటే ఊర్ల ప్రయాణాలు కాదు, పొలానికి కూడా. అంటే పెట్టిన స్టార్టింగ్ లో కొద్ది గొడవలు అయింది, ఇప్పుడు కూడా అవుతున్నాయా? 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా అవుతుంది. మనం ఛార్జ్ పెట్టుకొని కూకుంటే మిమ్మల్ని కూడా లేపుతున్నారా? లేపుతున్నారండి మిమ్మల్ని కూడా? 470 రూపాయలు ఛార్జ్ మనుగూరు నుంచి ఇక్కడికి ఎక్కితే చేపకు వచ్చి గెలుతుంది. 470 రూపాయలు ఇచ్చి నువ్వు కూకో అంతే మరి అంటున్నారు.